కేఫ్ తిరుపతి అండి. కరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి ఆ బ్రిడ్జ్ దిగంగానే బ్లిస్ హోటల్కి దగ్గరలోనే ఉంటుంది. ఇది కిందగా డౌన్గా. రాత్రిపూట 2 గంటలకు పోయినా కూడా ఫుల్గా జనాలు ఉంటారు. ఏదో ఒకటి తాగుతా తింటానే ఉంటారు. హస్కోటే అక్షయ్ దమ్ బిర్యానీ అండి. ఇక్కడ తెల్లారుజామునే మటన్ బిర్యానీ పెడతారని తెలిసింది. నేనైతే 1 గంటకే వెళ్ళిపోయా. మొత్తం స్టార్టింగ్ నుంచి అసలు ఏం చేస్తారని మొత్తం వీడియోగా తీద్దామనేసి వెళ్ళిపోయా. టైం చూడండి, కరెక్ట్గా 1:33. ఆ పెనం చూపించు. ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ నుంచి మొత్తం మనం తీసేద్దాం. హస్కోటే అక్షయ్ దమ్ బిర్యానీ. కరెక్ట్గా అడ్రస్ ఏడా? వాళ్ళైతే సన్ఫ్లవర్ రిఫైండ్ ఆయిల్ వాడుతూ ఉన్నారు. ఆ ప్యాకెట్ ఒకసారి చూడండి ఏందనేసి, ఏం కంపెనీ అనేసి. ప్రియా గోల్డ్. 9 లీటర్ల నూనె పోసారు. పట్ట స్కార్పు లవంగాలు యాలక్కాయలు ఇంతనా. ఏడు కేజీలు ఎర్రగడ్డలు వేసినారు. ఇది అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ పేస్ట్ అంట. అన్న ఏంది అది? ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చి నీళ్ళ గురించి. మినరల్ వాటర్ అండి. దగ్గర 120 లీటర్లు పోసారు. మొత్తంగా 6 క్యాన్లు వాడారు. ఇది వచ్చి కారము, మసాలా పొళ్ళు అంట. మసాలా పొళ్ళు వచ్చి వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అంట. ఆ అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి తిప్పతానే ఉన్నాడు దాన్ని. ఓపెన్ అంత బరువు అయితే ఉంది అదైతే. రెండు గంటలకంతా మటన్ తెచ్చేసినారు. తూకాలు వేసుకున్నారు. మొత్తం 64 కేజీలు ఉందండి. అరవై 64 కేజీల మటన్కి ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ చేయండి. దాని బరువు ఎంత ఉందని చూద్దామనేసి నేను ఎత్తుకొని చూసా. ఓ అమ్మ, విపరీతమైన బరువు ఉంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చి ఆ చేసేటప్పుడు ఆ చూడండి, ఆ గెంటితో జ్యూస్ వేసుకొని కప్పులోకి వేసుకొని టేస్ట్ వస్తారు. వేడి వేడి మటన్ సూప్ లాగా తాగేస్తున్నారు అందరూ. నాకు కూడా కప్పు ఇచ్చారు టేస్ట్ చూడనా అనేసి. రుచికి సరిపోయేంత ఉప్పు, కారము వేస్తూనే ఉన్నారు. వీళ్ళు రాళ్ళుప్పు వాడుతున్నారండి. 120 లీటర్ల నీళ్లు కాకుండా మళ్ళీ ఒక 10 లీటర్ల దాకా నీళ్ళు తీసుకొచ్చి పోసినారు.
ఆ బియ్యం వచ్చి చిట్టి ముత్యాల రైసు, జీరా రైసు, బాస్మతి రైసు 3 కలిపి వేస్తారంట. 3 గంటలు అవుతుంది. అప్పుడే చూడండి జనాలు ఫుల్గా వస్తూ ఉన్నారు. మొత్తానికి అయిపోవచ్చింది. ఒక లీటర్ నెయ్యి పోసేసినారు. దీనికి అగ్గిరిపులకి నీళ్ళు వేసానా? ఒక్క సెకండ్ పెట్టినాక మళ్ళీ లైట్ అయినప్పని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోకెన్ తీసుకుంటారన్నా. ఒక ప్లేట్ మటన్ బిర్యానీకి 2 చికెన్ ముక్కలు ఫ్రీ. నేను కెమెరామెన్ చెరో 2 ప్లేట్లు తీసేసుకున్నాము. మటన్ ముక్కలు అయితే మెత్తగా బాగా ఉడికినాయి. 5 మటన్ ముక్కలు వేసినారు. ఇక్కడ లోపల కూడా కూర్చొని తినొచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, కార్తీక్ గారు బిర్యానీ పెట్టినారు. జనాలు ఫుల్గా ఉండే కొందికి కుర్చీలు కూడా సరిపోలా, కొంతమంది నిల్చుకొని తినేస్తా ఉన్నారు. ఒక ఫుల్ మేకింగ్ వీడియో తీయాలంటే చూడండి ఎంత కష్టమో. తెల్లారుజామున 1 గంటకు వచ్చా, 4:50 అవుతుంది నేను తినే గుందికి. నిద్ర ఒక పక్క, కానీ అక్కడికి వచ్చే జనాలు చూస్తే ఫుల్ జోష్ వచ్చేస్తుంది. ఎందుకు హడావిడిగా ఉంటుంది మొత్తం. చాలా మంది సబ్స్క్రైబర్లు పలకరిస్తానే ఉన్నారు. వాళ్ళ ముందు తినడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. పలకరించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నేను తినలేసి వచ్చే లోపు సగం దబ్బర్ బిర్యానీ అయిపించేసినారు.